హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు ప్రదీప్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8కి ఎండ్ కార్డు పడబడుతుంది. సో, ఎంతోమంది ట్రోల్స్‌కి గురయ్యారు. రివ్యూవర్స్ నాతో పాటు పెద్ద పెద్దోళ్ళు కూడా ట్రోల్స్ అదే తిట్లకి బలైపోయాం. సో, ఈరోజు అది ఆగిపోతది. ఈరోజు ఏం జరగబోతుంది? అదేవిధంగా సీజన్ 6 రిపీట్ అవుతుంది అనేది బజ్ నడుస్తా ఉంది. అసలు సీజన్ 6 అసలు ఏం జరిగిందనేది చెప్పుకుందాం. అదేవిధంగా నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత స్టార్ మా వాళ్ళు ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌లో అంటే ఎవరు ఏ ప్లేస్‌లో ఉన్నారనేది పెట్టారు. అది చూసిన తర్వాత నాకు చుక్కలు కనిపించాయి అంతే. అసలు ఎందుకు పెట్టారా? ఏంటి అనేది కన్‌ఫ్యూజ్ చేయడానికి పెట్టారా? లేకపోతే నిజంగానే అలాగే ఉందా? అనేది వాళ్ళు చెప్పారు. అది నేను చెప్తాను. అది మీరు కరెక్టా? కాదనేది మీరు ఎవరో జడ్జ్‌మెంట్ ఇవ్వండి. ఎందుకంటే మీలో మీ మాదిరిగా నేను కూడా ఎందుకంటే నాకు కూడా కరెక్ట్‌గా విషయం తెలీదు గదా! మనకెవరో అక్కడ తెలిసినోళ్ళుంటే వాళ్ళ ద్వారా ఏదో తెలుసుకుంటున్నాం. వాళ్ళు కొన్నిసార్లు సందర్భాల్లో తప్పులు కూడా చెప్తా ఉంటారు. అప్పుడు మేము బలైపోతా ఉంటాం. అది సహజమే. సో, ఇక్కడ ప్రోమో అయితే వచ్చింది. ధూమ్ ధామ్‌గా ఉంది. మామూలుగా లేదు రచ్చ. శంఖారావం మోగిస్తున్నాడు నాగార్జున సార్ అయితే. ఎందుకంటే చాలా హ్యాపీ మూడ్‌లో ఉన్నాడు. మన నా హోస్ట్ సార్. ఎందుకంటే కొడుక్కి పెళ్లి చేశాడు. అదే విధంగా ఇంకోటేదో జరిగిందబ్బా మంచి చిన్న కొడుకు కూడా నిశ్చితార్థం జరిగింది. సో, మంచి హ్యాపీ మూడ్‌లో ఉన్నాడు. చాలా చక్కగా ఇంట్రడక్షన్ కూడా బాగా చెప్పాడు. ప్రోమో చూసారు గదా! అదేవిధంగా పాత కంటెస్టెంట్‌లు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌లందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా కుశల ప్రశ్నలు వేయడం. అదేవిధంగా సోనియాని ప్రత్యేకంగా నీ పెళ్లి గదా! అని అంటే, అవును సార్ అది నేనేం మాట్లాడినా అది ట్రోలింగ్ మెటీరియల్ అయిపోతుందంటే, మనం ఎందుకు భయపడతామమ్మా ట్రోలింగ్ అంటే, అవును గదా! మనం ఎందుకు భయపడతాం అంటే ఆ అమ్మాయి చెప్పడం. సో, ముగ్గురైతే రాలేదు. నైనిక అండ్ ఎవరు ఇంకొక మనిషి ఆహ్, విష్ణుప్రియ, ఇంకో మనిషి ఎవరో నాకు గుర్తు రావడం లేదు గబుక్కున. ముగ్గురైతే రాలేదబ్బా! ముగ్గురు మాత్రం ఆబ్సెంట్ అయ్యారు. ఎందుకు ఆబ్సెంట్ అయ్యారు అనేది వాళ్ళకే తెలియాలి. మనకు తెలీదు. ఈ వీడియో కంప్లీట్ అయ్యేలాగా చెప్తా ఎవరనేది. సో, తర్వాత ఆహ్ గౌతమ్‌ని వాళ్ళ పేరెంట్స్‌ని మాట్లాడారు. వాళ్ళ నాన్నయితే అశ్వత్థామ 3.0 బ్యాక్ అనేదే జెప్పాడు. అదే పెళ్లి చూపులు చూస్తున్నారా అని నాకు సార్ అడిగితే, ఇప్పటికే 2, 3 చూసినామంటే గౌతమ్ నవ్వుకుంటా ఉన్నాడు మామూలుగా. సో, తర్వాత మన నిఖిల్ వాళ్ళ మదర్‌తో మాట్లాడుతుంటే ఎమోషన్ అయిపోయాడు. నిజంగా నే నేను చాలా సార్లు నిఖిల్ చాలా ఎమోషనల్ పర్సన్ అని అనుకోను. నిజంగానే చాలా సెన్సిటివ్ అబ్బా! అతను హృదయం నిజంగా చాలా సెన్సిటివ్. చిన్న విషయానికి కూడా అతను కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు. కానీ అది బయట పడకుండా 105 రోజులు ఉన్నాడంటే గొప్ప విషయం అతను. ఎందుకంటే అందుకని ఎవరితో కూడా పెద్దగా తగువులేవు అతనికి. నామినేషన్‌లప్పుడు కూడా అదే అతను చెప్తున్నది కూడా మనం చెప్తుంటాడు కదా! ఎవరితో గొడవలు పెట్టుకోవడం అతనికి ఇష్టం ఉండదు. ఆ గేముల్లో కూడా ఫిజికల్ అవ్వాలనంటే గేమ్ గెలవాడని ఆతృతతో నిఖిల్ ఆ పని అలాగ ఆడాడు గానీ అంతేగాని వాంటెడ్‌గా అయితే కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. సో, కాబట్టి చాలా ఎమోషన్ అయ్యాడు. ఎందుకంటే 105 రోజులయింది కాబట్టి. ఇంకా సీజన్ 6 ఎందుకు అవుతుందంటే, సీజన్ 6 అట్టర్ ఫ్లాప్. అక్కడ ఏం చేశారు, చివరికి విన్నర్ ఎవరు కూడా తేల్చకుండా వదిలేశారు. అక్కడ రన్నర్‌కి ఆహ్, 5 నుంచి 5,00,000 నుంచి మొదలుపెట్టి 40,00,000 దాకెళ్ళిపోయారు. ఆడుండేది ఎంత 50,00,000. అంటే ఎందుకు ఆ విధంగా తీసుకెళ్లారనేది ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎక్కడ చూసినా గాని రేవంతే ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే, శ్రీహానికి 40,00,000 ఇచ్చేదానికి సిద్ధపడిపోయిందంటే, ఆ సీజన్ ఎంత అట్టర్ ఫ్లాప్ ఊహించుకోండి. సో, చివరికి 40,00,000 అనంగానే అక్కడ ఉండేవాళ్ళు పేరెంట్స్ తీసుకోమని చెప్పిన తర్వాత తీసేసుకున్నాడు అతను. ఇతనికి ఎంత మిగిలింది 10,00,000 మిగతా కారు ఇంకేదో స్థలం వస్తే అది. నిజంగా ఒక రకంగా రేవంత్‌కి అవమానం జరిగినట్టే అనిపించింది ఆ సీజన్‌లో. ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అయ్యారు. ఇప్పుడు కూడా అదే జరుగుతదనేది బజ్ జరుగుతుంది. అంటే రన్నర్‌కి ఎక్కువ అమౌంట్ ఇచ్చి విన్నర్‌కి తక్కువ అనేది ఇక్కడ చూస్తున్నా. అంటే విన్నర్‌ని ఎవరిని కూడా తేల్చకుండా ఇచ్చేసిన తర్వాత నువ్వు పలానా ఆయనకి ఎక్కువ వచ్చింది కాబట్టి అని నేను తేలుస్తారా? అంటే ఆ విధంగా తేల్చినందువల్ల ఎవరు ఆహ్, ఫ విన్నరు ఎవరు ఫస్ట్, సెకండ్ అనేది కూడా మనకు అర్థం కాని సిట్యుయేషన్ క్రియేట్ చేస్తారేమో అనిపిస్తుంది బిగ్ బాస్ వాళ్ళు. సో, ఇది ఆహ్, తర్వాత ఇది చెప్పానా? అది చెప్పాననుకుంటాను కదా! స్టార్ మా వాళ్ళు పెట్టింది. స్టార్ మా వాళ్ళు పెట్టిందయితే నిజంగా చుక్కలు కనిపించాయబ్బా నాకు. నేను చెప్పుగానుంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా. అదే ఫిఫ్త్ ప్లేస్‌లో ప్ర సారీ అవినాష్ ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్‌లో ప్రేరణ ఉంది. థర్డ్ ప్లేస్‌లో గౌతమ్ ఉన్నాడు. సెకండ్ ప్లేస్‌లో నబీల్ ఉన్నాడు. విన్నర్‌గా నిఖిల్.
ఇది వాళ్ళు పెట్టిన పోస్టు. సో, దీన్ని బట్టి మీరు ఇది కరెక్టేనా? ఇదే విధంగా ఉంటుందా? అనేది మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో రాయండి ఫ్రెండ్స్. ఇది నాకు తెలిసిన తర్వాత నేను రాత్రి చూసాను. సరే ఉదయాన్నే నిద్ర లేట్‌గా లేసాను కాబట్టి వీడియో ఇప్పుడు చేస్తున్నా. సో, ఇప్పటిదాకా నన్ను ఆదరించారు. మీ అందరికి నిజంగా పేరు పేరున ధన్యవాదాలండి. నిజంగా నేను అనుకున్న 6,000 సబ్స్క్రైబ్ దాటేసి కూడా 500 ఎక్స్‌ట్రా వచ్చాయి. సో, నెక్స్ట్ సీజన్ మళ్ళీ కలుద్దాం. మరొక విషయం ఏంటంటే ఓటీటీ 2 కూడా ఉంది అనేది వచ్చింది. అది కూడా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో ఆ నెలలో చేయాలని, అదేవిధంగా 'బిగ్ బాస్' సీజన్ 9 కూడా ఎర్లీ మంత్స్‌లో స్టార్ట్ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అది ఎంతవరకు జరుగుతుందో లేదో చూద్దాం. సో, ఇప్పటిదాకా ఆదరించక థ్యాంక్ యూ వన్స్ అగైన్.